క్రిందటిసారి 2019లో చంద్రబాబు ఏ పదం వాడారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే పదం వాడారు. ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే, ఇంత చేశాం రాష్ట్రానికి, విభజిత రాష్ట్రం సెటరైట్ చేశాను, అంతా సెటరైట్ చేసి రుణమాఫీకి సంబంధించిన డబ్బులు వేసాం చాలా వరకు, అట్లాగే 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు ఇచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా పోలవరం కడుతున్నాము, ఇళ్ళు కడుతున్నాం, టిడ్కో ఇళ్ళు ఇస్తున్నాం, ఇన్ని చేస్తూ ఉండగా కూడా గద్దె దించడం అన్నటువంటిది ఎందుకు జరిగిందో అర్థం కాలేదు అన్నటువంటి మాట వాడారు. దాన్ని చాలా రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీమ్స్ కింద వాడేవాళ్ళు, ఏం అర్థం కాలేదంట అంటూ. అదే సమయంలో కొంతమంది మహిళలు వెళ్ళి ఆయన్ని కావులించుకుని కంటతడి పెట్టడం, మీరు ఓడిపోవడం ఏంటయ్యా అన్నదాన్ని కూడా పెడుతూ వాళ్ళు దాన్ని విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే జయము జయము చంద్రన్న పాట పెట్టి విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సేమ్ డైలాగ్ 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా దిగిపోతూ రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా ఒక ఆస్పెక్ట్, రెండవది దిగిపోతూ నేను రైతులకి పెట్టుబడి సాయం అని ఇచ్చాం, చేయూత కింద మహిళలకి సాయం ఇచ్చాం, ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇచ్చాం, అట్లాగే వీధి బళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, ఇలా విద్యా సంస్థలు మార్చాం, వాలంటీర్లను పెట్టాం, ఇంత చేసినా కూడా ఎందుకు ఓడిపోయానో అర్థం కావట్లేదు, ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోయానో అర్థం కావట్లేదు అన్నటువంటి పదాన్ని ప్రత్యేకించి వాడారు. మరి చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు కారణాలు వైసీపీ చెప్పింది, వైసీపీ ఇక్కడ జగన్ ఓడిపోవడానికి కారణాలు రేపు నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ చెప్తాయి. బట్ ప్రజలు మాత్రం నోరు మీద పడరు.